హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఏందక్క అయిపోయినాక చెప్తున్నావు అనుకుంటారా? వీడియో పెట్టలేదు కదా అందుకే చెప్పలేదు. హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు వీడియో చేయడానికి కూడా. ఇది కూడా అతి కష్టంతో అయితే ఇస్తున్నా. వీడియో పెట్టపోతే అమ్మ పడుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. వీడియో పెట్టాలండి లేకపోతే మనసు ఊరుకోదు. ఇదైతే ఉగాది పండగ రోజు మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే మా మరుదులను అయితే పంపించాలి. ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టాను పని ఏం చేయకుండా. అదే ఒక పక్క ఇడ్లీ పెట్టేసి తర్వాత చట్నీ కూడా వేసాలండి. పండగ రోజు కదా పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య కూడా అయిపోయింది కదా. ఆ అమావాస్య వచ్చింది కదా ఇంక తర్వాత రోజు అయితే నేను ఇల్లు అయితే ఇలా శుభ్రం చేసుకుంటా. పసుపు ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రంగా నీట్ గా తుడిచేసుకొని అదే ఒక గంట పట్టుద్ది నాకు ఇల్లు తుడవాలంటే ఉన్నది ఒకటే రూమ్ అయినా. అందరూ అడుగుతున్నారు కదా అక్క హోమ్ టూర్ చెయ్యి అక్క హోమ్ టూర్ చేయండి. ఏముండదండి మొత్తం ఇదే మీరు చేయమన్నా కూడా ఇదే కనిపిస్తుంది కదా మొత్తం ఇదే. ఇదేంద్ర అయ్యా చాప్లీస్ ఎంత రుద్దినా కూడా అస్సలు పడట్లేదు. ముగ్గేద్దాం అనుకున్నా ముగ్గు లేదు. అమావాస్య వచ్చింది కదా పటాలన్నీ శుభ్రం చేసుకోవాలి. అందుకనే వీట్ల కాడ ఇంకొక గంట అయితే పట్టుద్ది నాకు పని. ఇంకా శుభ్రం చేసుకున్నా మొత్తం క్లీన్ చేసుకున్నా. అదంతా క్లీన్ చేసేసుకొని బయటకొచ్చి గుమ్మం కూడా పూజించుకున్నాను పసుపు కుంకంతో. మా వారుంటే కొంచెం హెల్ప్ చేసేవాడు. మా వారు ఊరికెళ్ళేసరికి ఒక్కదాన్ని అయిపోయా. ఇంక మార్నింగ్ మా మరుదులు కూడా వెళ్ళిపోయారు. ఎవరు లేకపోయేసరికి ఒక్కదాన్నే హడావుడి అయిపోతుంది పని. కింద పోయి మామిడాకులు తెచ్చుకొని మొత్తం అయితే గుచ్చుకోవాలి. నా పెళ్లి తర్వాత 2 సార్లు ఈ ఉగాది పచ్చడి పెట్టడం. ఎప్పుడు పెట్టలేదు. బయట ఎవరైనా అయితే తినటమే గాని. ఎన్నో అనుకున్న ప్రసాదాలు అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి అని చెప్పి అప్పటికే 11 అయింది ఉగాది పచ్చడి పెట్టేసరికి. ఇంక టైం లేదు. నేను లేచాను మధ్యలో ఈళ్ళని వదిలిపెట్టి వాళ్ళకి టిఫిన్‌లు పెట్టేసరికి నాకు టైం అయ్యేసరికి ఇంక అదొక్కటే చేసుకొని నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. మళ్ళీ 12 అయితే చేయకూడదు గదా! ఇంక అప్పటికే ఫాస్ట్‌గా చేశాను. ముందే అనుకున్నాను అలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వి పూజ చేసుకొని వీడియో తీసుకోవాలి అని చెప్పి. అన్నీ రివర్స్ కొట్టినయి. టైం అయిపోతుంది గదా! మనం రెడీ అయితే ఇంక 2 గంటలు పట్టుద్ది. పూజ అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నాను. నాకు ఇలానే తెలుసు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా!